బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు అఘోరి రీ ఎంట్రీ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీకి ఆమె చేరుకుంది. ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. అఘోరిని చూడటానికి జనాలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జనాలను కంట్రోల్ చేసేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. హిందూ ధర్మం రక్షణ కోసం పోరాడుతుంటే తనను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని అఘోరి మండిపడ్డారు. హిందూ దేవాలయాలు, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరి. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను ఆపే మగాడు ఇంకా పుట్టలేదని మాట్లాడింది. తెలంగాణలో శివతాండవం జరగబోతుందని, ఆడపిల్ల మీద చేయి వేసిన వాడి మర్మంగాలు కోసేస్తాని అఘోరి చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఆలయాలు ధ్వంసమవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని, అయితే ఆయన నుంచి తనకు ఎటువంటి సందేహం ఇంకా అందలేదని అఘోరి చెప్పుకొచ్చింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా మరోవైపు ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. బెల్లంపల్లిలో నిర్వహించే లక్ష దీపాల మహోత్సవానికి తరలిరండి అని ఆ వీడియోలో పేర్కొంది. సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మనందరిపై ఉందని తెలిపింది. స్త్రీలపై దాడులను ఆపే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకొచ్చింది. గోహత్యలను నివారించేందుకు పోరాడదామని పేర్కొంది. మనుషులు అమ్మానో మృగాల పుల్లని ఆపడం తెలియదు కానీ నవ్వుతున్నారు వచ్చి. ధర్మం గురించి పోరాడుతున్నా కాబట్టి ఇంత శాంతి రాలుగున్నా, లేకుంటే ఒక్కొక్కన్నా ధర్మాన్ని కాపాడుకోవడం, గోహత్యను ఆపడం, స్త్రీ మీద దాడులని ఆపడం గురించే నా పోరాటం అంతా. నేను ఇక్కడ ఏదో ఆశించి నేను రాలేదు. హరహర్ మహాదేవ్. నేను ఎక్కడేం చేయాలో అక్కడ వదిలేస్తాను. ఈ పెట్రోల్ ఎందుకు పెట్టుకోరు మీరు? అది నా ఇష్టం. నేను ఎప్పుడో ఆత్మాహుతి చేసుకుంటానో నాకే తెలియదు. దానివల్ల ఎవరికి లాభం? ఆత్మహత్య చేసుకుంటే నాకే లాభం. మీరు అందరికి చెప్పాల్సిన వాళ్ళు మీరే అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు చెప్తున్నారండి, మీరు చెప్పేది ప్రజలకు చూపెట్టడానికే వచ్చాం. మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు, మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నారు. మరి ఎవరు కాపాడుతారు? మీరు కాపాడలేదు. మీరు చెప్పండి అమ్మ, అదే విషయం బహిర్గతం చేస్తాం కదా మేము కూడా. మీరు చెప్పకుండా మరి సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నారు కదా. నువ్వు తోస్తున్నావు నన్ను. శరీరం లేకున్నా సరే ఆత్మతో కూడా వచ్చి కాపాడచ్చు. ఆ సంకల్పం ఉంటే చాలు. ధర్మాన్ని కాపాడుకోవడం